ప్రైజ్ లార్డ్. మన ప్రభువును నిరంతర స్తోత్రాలుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. అయితే ఈరోజు దేవాదేవుడు ఆయన మహాకృపలో మనలందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కని మరి ఒక వాగ్దానం ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపించి ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. తన ప్రజలు అంటే తన స్వహస్తాలముతో చేయబడిన వారు, తన యొక్క ఆలోచన నెరవేర్చగలిగిన వారు, తనలో నుండి తీయబడినటువంటి వారు, తన యొక్క ఊపిరిని జీవవాయువును ఊదినటువంటి వారు, తన స్వకీయుల దగ్గరికి ఆయన తన వారి పాపములు అడ్డుగా పడిపోయినాయి గదా! 59వ యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో నీకును, మనకును దేవునికి మధ్య మన పాపములు అడ్డుగా పడిపోయినాయి. ఆ అడ్డుపడినటువంటి ఆ పాపముల నుంచి విడుదల చేయటం కొరకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక లోకరక్షకుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ మాట మనందరము నమ్ముదాము, శ్రద్ధగా వహిద్దాము. దేవుని కొరకు మనందరము నిరీక్షణ కలిగి మన పాపాలని క్షమించబడి అని మనం దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతాం. అటు కృప దేవాదేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమనమ్మల తండ్రి, ఇంతవరకు మీ యొక్క మహాకృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇంతవరకు మీరు కాచి కాపాడినందుకు వందనాలు. అయ్యా మీ చిత్త ప్రకారం, మీ ఇష్ట ప్రకారము మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా యొక్క పాపముల నిమిత్తం మీరు ఈ లోకానికి వచ్చారని మేము గ్రహించి మా పాపాలన్నిటిని ఒప్పుకొని మీలో అంటుకట్టుకొని మీ వలె బతికే కృపను మాకు దయచేయండి. మీతో యుగాయుగములు ఉండే ఆ గొప్ప భాగ్యమును అయ్యా మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.